హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శాంతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కర్రీ చేయాలి కదా, అందుకోసం నైటే పెట్టేసుకుంటున్నాను అనమాట రెడీ చేసి. ఇవైతే కొంచెం ఇలా తీస్తూ ఉంటే గోర్లు నొప్పులు వస్తున్నాయి అనమాట, నెయిల్స్. అందుకోసం నేను ముందుగానే తొడిమలు కట్ చేసి ఇప్పుడు వీటికి ఈ వీనెల్లాగా వస్తాయన్నమాట, పొట్టొస్తాయి. అందుకోసం అవి తీస్తున్నాను. కొంతమందరైతే అలాగే కట్ చేసి చేస్తుంటారు. నాకెందుకో నచ్చదనమాట. ఇవన్నీ కూర్చొని ఇంకా ఓపికగా ఈ పొట్టంతా తీస్తున్నాను. ఇంకైతే కొన్ని కొన్ని వెజిటబుల్స్ నైటే కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను, మార్నింగ్ హడావుడి లేకుండా. ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, వెజిటబుల్ బాక్సెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఒక 1 వీక్ వరకు అలాగా. సో అందుకోసం నేను ఇవైతే పర్చేస్ చేశాను. ఫైనల్గా అయితే ఈ గోరుచిక్కుడుకాయలు మొత్తం నేను పొట్టు తీసాను. చూడండి ఎలా ఉందో పొట్టు మొత్తం. ఎవరిష్టమైతే వాళ్ళది. కొంతమంది అయితే తీయకుండానే చేసుకుంటారు, కొంతమంది ఇలా కూడా చేస్తారు. ఈ బాక్సెస్ మీకు కావాలి అంటే మీషోలో అలా ఉన్నాయన్నమాట, అందుబాటులో తీసుకోవచ్చు. ఇదేమీ కొలాబరేషన్ ప్రమోషన్ కాదు, నేను తీసుకున్నాను వాడాను కాబట్టి చెప్తున్నాను ఇవి బాగుంటాయని. వీళ్ళ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదన్నమాట. ఇది సెట్ వచ్చేసి 6, 12 అలా కూడా ఉన్నాయి. సో అదనమాట. మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్స్ తిన్నారా? ఇవి పచ్చి ఖర్జూరాలు అనమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇవి స్వీట్ ఏమీ అంతగా లేవు, వగరుగా ఉన్నాయి. ఇప్పుడు మనకి సమ్మర్లో ఈతకాయలు అంటారు, అవి వస్తాయి కదా, కొంచెం వాటిలా ఉన్నాయి టేస్ట్. ఇంచుమించు కొంచెం అవే టేస్ట్ అనమాట. పచ్చిగా ఉన్నాయి కానీ వగరుగా కూడా ఉన్నాయి. ఎక్కడో ఒకటి కొంచెం లైట్గా స్వీట్ ఉందంటే. ఇవైతే హార్ట్‌కి చాలా మంచిదనమాట. సో రీసెంట్‌గా వస్తున్నాయి మార్కెట్‌లోకి, అందుకే ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని తీసుకున్నాను. కేజీ వచ్చేసి 100 రూపీస్. మీలో ఎంతమంది ఇవి తిన్నారు నాకు కామెంట్ చేయండి. చూడండి దీనిలో సీడ్ ఉందనమాట. ఇది కూడా సేమ్ ఖర్జూరంలో సీడ్ లాగానే ఉంది. అంటే ఇవి కూడా ఖర్జూరాలే అన్నారు మరి. సో హెల్త్‌కి మంచిదంటే ట్రై చేయాల్సిందే మరి. కొన్ని కొన్ని టేస్ట్ లేకపోయినా కానీ తినాలన్నమాట, ఆరోగ్యానికి మంచిది కాబట్టి. నేను ఇప్పుడైతే ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం కుక్కర్లో ఒక 4 పొటాటోస్ అలా వేసేసి 2 విజిల్స్ అలా పెట్టేశాను. చపాతీలోకి ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ శాతం మేమైతే నైట్ టైము టిఫిన్స్ అట్లనే తింటామన్నమాట. పొటాటోస్ కుక్ అవ్వటానికి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి మనం విజిల్స్ పెట్టేసుకోవడమే. ఒక 2 విజిల్స్ అలా అయితే సరిపోద్దనమాట. ఈరోజు డిన్నర్లోకి మీరందరూ ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇది విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టి మనం ఇంకా చపాతీ పిండి కలుపుకోవడానికి ప్రాసెస్ చూద్దాం. నేనైతే కర్రీ కానీ చపాతీ పిండి కానీ ఒక 4గురికి సరిపడా క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను. మేము 4గురమే ఉన్నాం కాబట్టి మా 4గురు సరిపోయేంత ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. డైలీ నైట్ టైం చపాతీ కానీ లేదంటే ఎప్పుడో ఒకసారి రేర్గా పూరీ కానీ ప్రిపేర్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ ఎక్కువ చపాతీలే ప్రిపేర్ చేసుకుంటాము. అందుకోసం ఇంకా ఇవి కలపాలి, పిండి కలపడం ఇవంతా ఎక్కువ ప్రాసెస్ అని చెప్పేసి నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను చపాతీ పిండి. మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత పిండి తీసుకొని గ్రైండర్లో వేసి పిండితో పాటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు సరిపోయేంత. ఆ తర్వాత కొంచెం అలా తిరిగిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. ఇవి రౌండ్గా ముద్దలాగా కడుతుంది మనం వాటర్ వేస్తూ ఉంటేనే. పిండి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గంట ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేయకూడదు ఆయిల్, మనం చేసేటప్పుడు ఎలాగో వేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. గ్రైండర్కి అతుక్కోకుండా ముద్దలాగా ఫామ్ అయి వస్తుంది. చేతితో కలిపే పని లేకుండా ఇదొక ఈజీ టిప్ అండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే మీకు చూపించడం కోసం నా వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. గ్రైండర్లో వేసి కలపడం వల్ల చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. పూరీ కూడా చేసుకోవచ్చు అనమాట, మంచిగా పొంగుతుంది ఆయిల్లో వేయగానే. చేత్తో కలిపే కన్నా ఇలా గ్రైండర్లో వేసి కలిపితే చాలా మెత్తగా స్మూత్గా వస్తుందన్నమాట. చూడండి పిండి కూడా ఎక్కడ వైట్గా అనేది లేకుండా మొత్తం ఈవెన్గా కలిసిపోయింది. చేతికి కూడా ఏమీ అతుక్కోవట్లేదు, ముద్దలాగా వస్తుందన్నమాట. కరెక్ట్గా వేసుకోవాలి వాటర్ కూడా, మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెం సరిపోయేంతగా చూసుకుంటూ వేసుకోండి. ఫైనల్గా అయితే పిండి రెడీ అయిపోయింది. నేనైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను మొత్తం. మళ్ళీ ఒకసారి పైన చేత్తో అలా రౌండ్గా చేసుకోవడమే ఇంకా. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక పక్క పెట్టేసుకోండి. ఒక 5 or 10 మినిట్స్ తర్వాత ఉండలు చేసుకొని మనం రుద్దినప్పుడు చాలా మెత్తగా వస్తాయి.
గట్టిగా అనేది లేకుండా. ఆల్రెడీ మెత్తగానే ఉంది పిండి, గ్రైండర్లో వేసాం కాబట్టి. చూడండి, చేతికి కూడా కొంచెం కూడా అంటుకోలేదు మనం ఆయిల్ వేయటం వల్ల. నేనైతే ఎక్కువ చపాతీలు ప్రిపేర్ చేస్తుంటాను, మీకు తెలుసు కదా. చపాతీ రోలు అట్లా స్టఫ్ పెట్టేసి ఇలాంటివి చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ఉన్నాయి షార్ట్ వీడియోలు, కావాలంటే చూడండి. మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా అయితే మన పొటాటోస్ కుక్ అయ్యాయి. 2 విజిల్స్ అలా పెట్టేసి అనుకున్నాను. ఒకటి ఎక్స్ట్రా వచ్చినట్టుంది విజిల్. బాగా కుక్ అయ్యాయి అనమాట, నేను చూసుకోలేదు. కరెక్ట్గా 2 విజిల్స్ అయితే సరిపోద్దనమాట పొటాటోస్ ఉడకడానికి. సో వీటన్నిటిని గిన్నెలో తీసుకొని కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసి పీల్ తీసేస్తాను. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆలు కుర్మా కోసం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టేసి ఒక 2 గంటల ఆయిల్ అలా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయ ఒకటి, కొంచెం పొట్టు తీయండి యాలుక్కాయ లైట్గా, ఫ్లేవర్ అనేది కర్రీలో యాడ్ అవుతుంది. ఇవన్నీ లైట్గా దూరగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా తిప్పేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను కొంచెం యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువేం వద్దు. ఇది బిర్యానీ కాదు కదా, కర్రీకే కదా, కొంచెం యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. పసుపు, ఉప్పు, కారం వేసుకోండి తగినంత. ధనియాల పొడి నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను అనమాట, ధనియాల పొడి గ్రేవీ కోసం. ఆ తర్వాత జీలకర్ర పొడి కొంచెం, గరం మసాలా ఒక 1/4 టీ స్పూన్ అలా వేసుకొని ఇవి కూడా కొంచెం కలిసేలాగా తిప్పుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోండి. ఇవైతే బాగా కుక్ అయ్యాయి కాబట్టి నేనైతే వీటినేమీ కట్ చేయలేదన్నమాట. చూడండి, చేత్తో ఇలా అనగానే తొనిగిపోతున్నాయి. సో అందుకోసం వీటిని డైరెక్ట్గా నేను కర్రీలో వేసేసాను, కుక్కర్లో వేసాను అనమాట. కొంచెం గంటెతో అలా ఇలా మెదుపుకున్నా కానీ మెదిగిపోతాయి. సో ఎక్స్పెషల్లీ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. గ్రేవీ అనేది పొటాటోస్ అన్నిటికీ పడుతుంది. ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కోసం నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం కుక్ అయ్యేసరికి దగ్గరికి అవుతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉన్న తర్వాత మనం ముందుగానే హాట్ వాటర్లో మిల్ మేకర్ వేసుకున్నాం కదా, అవి కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట గోరువెచ్చని నీళ్ళలో వేసుకుంటే. సో అవి కూడా తీసుకొని కొంచెం గట్టిగా పిండేసి ఈ కర్రీలో వేసేసుకోవడమే. ఇంకా ఈ కర్రీలో శనగలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది, ప్రోటీన్ కూడా వస్తుంది. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి కర్రీని. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గంటె పెట్టి తిప్పేసి మూత పెట్టేసుకోవడమే. ఒక 1 మినిట్ అలా అయిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది, అందుకోసం నేను మళ్ళీ ఒక స్పూన్ అట్లా యాడ్ చేశాను, 1 టీ స్పూన్ అంతా. మీరైతే చూసి చెక్ చేసుకొని వేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్